టీడీపీ లీడర్ అండ్ టీడీపీ ఫైర్ బ్రాండ్ అని చెప్పాలి. ఆయు రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో కూడా పిల్లిలా కూర్చునే పరిస్థితి తెచ్చుకున్నావు. నువ్వు నీ బాబాయిని ఎందుకు చంపించో దానికి సమాధానం చెప్పు. నీ చెల్లెములు రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారో దానికి సమాధానం చెప్పు. కానీ ఈ రోజు మీరు ఆస్తి అమ్ముకోవాలంటే తాడేపల్లి ప్యాలెస్ పర్మిషన్ అడగాలి. ఈ 5 సంవత్సరాలు మా ప్రాంతాన్ని నీళ్ళు తీసుకొచ్చినావా? అసలు నువ్వే మర్చిపోతున్నావా? నువ్వు జైలుపుతాడువే. కడప రెడ్లు అనగానే కాంగ్రెస్ పార్టీ, లేదు అంటే ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది వింటూ ఉంటాను. మా ఊరు పేర్లు చెప్పుకొని, మా ప్రాంతం పేరు చెప్పుకొని, మా జిల్లాల పేరు చెప్పుకొని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మైనారిటీస్ అసలు బీజేపీకి ఓటేస్తారంటారా? కూటమికి ఈ మైనార్టీలకి సంబంధం లేదని మీ ద్వారా మీకు తెలియజేస్తా ఉంటాం. ప్రతి మైనారిటీ వ్యక్తి కూడా సొంత నియోజకవర్గం పులివెందులను కూడా డెవలప్ చేయలేరా సార్ జగన్మోహన్ రెడ్డి? నిజంగా కనుక అభివృద్ధి చేస్తే ఎందుకు అక్కడ ఇంకా క్యాండిడేట్స్ నిలబడతా ఉంటారు? యునానిమస్ గా గెలవాలి కదబ్బా. ఓవరాల్ స్టేట్ వైడ్ ఎలా ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి బై బై చెప్పే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి త్వరలో జైల్లో కూర్చొని చెప్పకూడదు తినే రోజు. నరేంద్ర మోదీ గారు మాత్రమే వచ్చారు. ఆయన వచ్చిన సందర్భంలో కూడా ఏ ఒక్క చోట కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టిన సందర్భం కూడా మాకు అక్కడ కనిపించలేదు. తిడితేనే మీ యొక్క మీడియాకి అతను ప్రత్యర్థి అని మీరు భావిస్తారా? వైసీపీ ఇది అని కూడా ఆయన మాట్లాడింది లేదు. ఆంధ్ర రాష్ట్రం అంతా వినిపిస్తున్నది ఏంటి అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్. పోతలాంటి మనిషి కదా, అందుకే భూ చట్టం తీసుకొచ్చినాడు. అయ్యా నువ్వు ఎవడువయ్యా నా ఆస్తి పత్రాల మీద నీ ఫోటో ఉండడానికి? అంటే ఆవిడ పచ్చ చీర కట్టుకొని మరి టీడీపీ అధినేతని కలిసింది, ఆయన కనుసన్నల్లోనే అంతా జరుగుతుంది అని చెప్పి అంటున్నారు కదా. సిగ్గుండాలయ్యా జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, నీ ఒక పార్టీకి అధ్యక్షుడు అయ్యి ఉండి. నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈ రోజు మనతో పాటు టీడీపీ లీడర్ అండ్ టీడీపీ ఫైర్ బ్రాండ్ అని చెప్పాలి ఆయు రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. నాకు ఫస్ట్ డౌట్, మీ నేటివ్ ఆఫ్ పులివెందుల అని విన్నాను. పులివెందుల అయ్యుండి అండ్ రెడ్డి కమ్యూనిటీ అయ్యుండి జనరలీ విన్నమాట అంటే కడప రెడ్లు అనగానే కాంగ్రెస్ పార్టీ, లేదు అంటే ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది వింటూ ఉంటాను. మీరేంటి సార్ టీడీపీలో ఉన్నారు? అంటే అది పూర్వకాలంలో మీరు అంటే గత చూసుకుంటే కనుక మా తాతల దగ్గర నుంచి తండ్రుల దగ్గర నుంచి తీసుకుంటే అప్పుడు నేషనల్ పార్టీ మాత్రమే ఉండేది. అప్పుడు జనతా పార్టీ కానివ్వండి, లేదా కాంగ్రెస్ పార్టీ కానీ ఉండేది. సో దానివల్ల మా తాతగారు కానివ్వండి, మా తండ్రి గారు కానివ్వండి కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. ఇక మీరు నన్ను అడిగారు, మనం యూత్, ఈ జనరేషన్కి కావాల్సింది సహజంగా పులివెందల అనగానే రకరకాలు మా ఊరు పేర్లు చెప్పుకొని, మా ప్రాంతం పేరు చెప్పుకొని, మా జిల్లాల పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించి సినిమాల రూపంలో రకరకాలుగా సినిమాలు తీసి డబ్బులు సంపాదించిన సంఘటనలు కానివ్వండి, సన్నివేశాలు కానీ మనం చూడడం జరిగింది. వాస్తవంగా పులివెందల అంటే మా నానుడి ఉంది. వాస్తవంగా చెప్పాలంటే పులివెందల అంటే కడపలో ఉండే సుఖం కైలాసంలో కూడా దొరకదని చెప్పి మా పూర్వీకులు చెప్పి అనే మాట మాకు ఇప్పటికీ ఉండదు. మా దగ్గరికి వస్తే, మా ప్రాంతం దగ్గరికి వస్తే మా పెట్టుబడి, మా యొక్క ఆతిథ్యాలు కానివ్వండి, మా యొక్క సాంప్రదాయాలు కానివ్వండి, మేము అతిథులకి ఇచ్చే మర్యాదలు కానీ అది వేరే జిల్లాలకు ఎక్కడా కూడా ఉండదు. దాన్ని చూపించకుండా కొంతమంది స్వార్థాల కోసము పులివెందలను ఒక రకరకాలుగా ఉపయోగించడం జరిగింది. అంటే పులివెందలు ఉంటే పులి బోర్డు వేసుకొని మళ్ళీ బోర్డు వేసుకొని తిరుగుతూ ఉంటారు జనాలాడా. ఇప్పటికీ కూడా జనాలు చదువుకుంటారు. ఇప్పుడు బాగా జరిగింది, టెక్నాలజీ బాగా పెరిగింది, ఎడ్యుకేషన్ పర్సంటేజ్ బాగా పెరిగింది. ఇప్పుడు మా జనరేషన్లో చాలా మంది చదువుకొని ఉండాము, ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల్లో స్థిరపడి అక్కడ వ్యాపారాలు చేసుకొని రకరకాల ఉద్యోగాల్లో కానీ వ్యాపారాలు కానీ స్థిరపడిన ఎంతోమంది మేధావులు కానీ మా పులివెందుల్లో, మా కడప జిల్లాల్లో లేరా? అయితే మీరు నన్ను టీడీపీకి ఎందుకు వచ్చారో అని మీరు అడుగుతూ ఉంటారు. నేను మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి వీరాభిమాని. ఎందుకు వీరాభిమాని అంటే ఈ యొక్క జనరేషన్కి కావాల్సింది డెవలప్మెంట్, అభివృద్ధి కావాలి. ఇప్పటికీ కూడా పేదరికంలో బతుకుతుంది కడప జిల్లా. కేవలం ఒక దుర్మార్గుడు అయినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి అతని స్వార్థం కోసం, అతని డబ్బుల సంపాదన కోసం ప్రాంతం పేరు చెప్పుకొని నేను పులివెందల బిడ్డని చెప్పుకొని అధికారంలోకి వస్తే ఆ పులివెందల బిడ్డ ఏం చేసినాడు ఈరోజు పులివెందలకి? సరైన బస్ స్టాప్ కూడా ఈరోజు మా పులివెందలకి లేకపోయి ఉండేదే. అంటే కనీసం ముఖ్యమంత్రి అనేవాడు బస్ స్టాండ్ కట్టలేనివాడు రాజధానిలో కడతాడని చెప్పి గత ఇంటర్వ్యూలో కూడా నేను కూడా చెప్పడం జరిగింది. సో దానికోసమే మాలాంటి జనరేషన్ అందరూ కూడా, మాలాంటి యూత్ అందరూ కూడా ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు ఈరోజు ఇంత టెక్నాలజీని అభివృద్ధి పరిచిన వ్యక్తి ఎవరైనా చెప్పాలంటే కనుక గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎంతోమంది యువత పల్లెల్లో చదువుకున్న వ్యక్తులు పోయేసి పట్టణాల్లోనూ అమెరికాల్లోనూ స్థిరపడ్డారంటే అదంతా ఎవరి వల్ల అయిందండి? ఒక గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే కదా. ఇక్కడ కులం ఎవరికి అవసరం ఉందండి? నేను రెడ్డి అయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డికి నేను సపోర్ట్ చేయాలని రాజ్యాంగం నేను రాసి ఉండదా? ఒక రాక్షసుడికి నేను ఎందుకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది? మాలాంటి జనరేషన్, మాలాంటి యూత్ ఎందుకు సపోర్ట్ చేయాల్సిన ఏముంది అసలు?
అభివృద్ధి ఎవరు నిర్మిస్తారు? ఇప్పుడు మన జనరేషన్ నెక్స్ట్ తర్వాత మన తరాల నెక్స్ట్ తరాలకి జనరేషన్కి మనం ఏమి ఇస్తాం? మనం కులం చూసో, ప్రాంతం చూసో, వర్గం చూసో, వర్ణం చూసో మన ఇల్లు సపోర్ట్ చేస్తే భావి తరాలకు మనం ఇచ్చే మెసేజ్ ఏంటి? దానికోసమే గౌరవ చంద్రబాబు నాయుడు గారు నేను పూర్తిగా మొదటి నుంచి కూడా ఆయనకి వేరాభిమానై ఆయన్ని సపోర్ట్ చేయడం జరుగుతోంది. ఈరోజు ఆ పార్టీలో క్రియాశీలకంగా నేనుండి వారు ఇచ్చిన ప్రతి ఒక్క బాధ్యతని వారు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక తెలుగువాడిగా, ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసే వ్యక్తిగా ఆయన ఈరోజు ప్రపంచానికి తెలుగు ప్రజల్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే అది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి. అది మీరు ఒప్పుకుంటారా? దాని నిమిత్తం ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉండడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారికి ఉండడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా నేను పనిచేస్తూ ఉంటా. దానికోసం నాలంటూ ఎంతోమంది ఒక కడప జిల్లాలో మ్యాక్సిమం 10 నియోజకవర్గాల్లో కలుపుకుంటే కనుక రెడ్డిస్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అభివృద్ధి కోసం చూస్తూ ఉండారు. ఈ రక్తపాతాలు వద్దు, ఈ ఫ్యాక్షనిజాలు వద్దు, గడిచిన కాలం వద్దు, గడవబోయే కాలం మనకు ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు ముందుకు వస్తూ ఉంటారు. దానికి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పల్లెలు అభివృద్ధి చెందాలన్నా, పట్టణాలు అభివృద్ధి చెందాలన్నా, మండల అభివృద్ధి చెందాలన్నా, నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలన్నా దానికి చేసే వ్యక్తి ఒకే వ్యక్తి ఈ రాష్ట్రంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కోసమే ఈరోజు మేమంతా ఆయన అడుగులు అడిగేసి నడుస్తూ ఉంటాం. మా యూత్ అంతా ముందుకు పోతుంది. భావి తరాలకు మేము ఇప్పుడు చేసే పని భావితరాలు చెప్పుకునే విధంగా ఉంటుంది కాబట్టి మేము ఆయనతో నడుస్తూ ఉంటాం. రైట్ సార్. అంటే సొంత నియోజకవర్గం పులివెందులను కూడా డెవలప్ చేయలేదా సార్ జగన్మోహన్ రెడ్డి? అది మీరు ఒకసారి చూడండి. మీ కెమెరాలు ఎన్నో కెమెరాలు ఈ 5 సంవత్సరాల్లో మీడియా అనేది ఇప్పుడు కూడా పులివెందులు చూసి వచ్చింది. నిజంగా కనుక అభివృద్ధి చేస్తే ఎందుకు అక్కడ ఇంకా క్యాండిడేట్స్ నిలబడతా ఉంటారు? యునానిమస్గా గెలవాలి కదబ్బా. నిజంగా అభివృద్ధి చేస్తే కనుక పులివెందుల జనాలందరూ కూడా అరే మా బిడ్డ చేసినాడు అని చెప్పేసి నిన్ను నెత్తిని పెట్టుకుని మోస్తారు కదా. పులివెందుల్లో కూడా నిన్ను విమర్శించే వ్యక్తులు కూడా తీసుకెళ్ళిపోయి 5 సంవత్సరాలు నువ్వు ఎన్ని దుర్మార్గమైన చర్యలు చేసావు అనేది ఈ ప్రపంచానికి తెలియదా? నీ యొక్క రాక్షస దుర్మార్గమైన బుద్ధితో పులివెందుల్ని ఈరోజు బస్టు పట్టించినాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఉంటాడు, రేపు పోతాడండి. కానీ ప్రాంతం కానీ, ఊరు కానీ, ప్రజలు కానీ చేసే పని చిరస్మరణీయంగా ఉంటుందా లేదా? ఇతను ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే కనుక ఈరోజు మేము ఎందుకు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరమే ఉంది? ఈ 5 సంవత్సరాలు మా ప్రాంతాన్ని నీళ్ళు తీసుకొచ్చినావా? రైతాంగాన్ని ఏమైనా కాపాడినావా? దానికి సమాధానం చెప్పండి. అభివృద్ధి నువ్వు చేయలే. అభివృద్ధి అంటే నీకు తెలియదు. అభివృద్ధి అల్లా ఏంటంటే ప్రజల డబ్బుల్ని, ప్రజల ఆస్తుల్ని, ప్రజల ప్రాణాలని నీ స్వార్థాల కోసం నువ్వు ఉపయోగించుకొని నీ ధన వ్యామోహం కోసం ఎంతటి దుర్మార్గాలకైనా సరే దిగజారే వ్యక్తి ఎవడున్నాడండి ఈ రాష్ట్రంలో? అది ఎదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డిని మీ ద్వారా తెలియజేస్తా ఉంటా. ఓకే, మరి ఆయన పైన నిలిచినటువంటి బీటెక్ రవి గారికి ఎంత ఓట్ బ్యాంక్ వస్తుంది అనుకో? ఇక్కడ ఓటు బ్యాంకులు కాదండి. మేము ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము నిలబడాలి. ఒక రాక్షసుని ఎదుర్కొనాలంటే గనక దానికి ప్రజల యొక్క సమ్మతి కావాలి. తెలుగుదేశం పార్టీ ఈ ప్రజల రక్షణ కోసం పనిచేస్తూ ఉంటుంది. ఈ ప్రజల యొక్క ఆస్తి ప్రాణాలను కాపాడడానికి తెలుగుదేశం పార్టీ నిత్యం పనిచేస్తుంది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా సరే. ఈరోజు బీటెక్ రవి అనే వ్యక్తి అతన్ని ఎదుర్కొంటున్నాడు. అతను దుర్మార్గాన్ని ఎదుర్కొంటా ఉన్నాడు. అతను చేసే మోసాల్ని ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాడు. దానికోసమే కదా గత 5 సంవత్సరాల్లో మా బీటెక్ రవిని ఎన్ని విధాలుగా ఆయన చిత్రహింసలకు గురి చేశాడు అనే సంగతి ఈ యావత్ ప్రపంచానికి తెలియదా? ఒక పోలీసుల చేత కిడ్నాప్ కూడా చేయించిన దిగజారిపోయిన స్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయినాడు. అది మీ మీడియా సంస్థకు కానీ మీ యొక్క ఈ ప్రజానికానికి ఎవరికీ తెలీదా? అంటే తెలుగుదేశం పార్టీ అన్నా, తెలుగుదేశం పార్టీ గుర్తు అన్నా, చంద్రబాబు నాయుడు అన్నా, తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునే కార్యకర్త అన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి వణుకు పుడుతుందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క విజయం అనేది మేము అంటా ఉన్నాం. రేపు ఖచ్చితంగా బీటెక్ రవి చేతిలో జగన్మోహన్ రెడ్డికి ఘోరాతమైన అవమానం జరుగుతుంది ఈ ప్రజల ద్వారా మేము అనుకుంటా ఉంటాం. ఓవరాల్ స్టేట్ వైడ్ ఎలా ఉంది సార్? తిరుగుతున్నారు అన్ని డిస్ట్రిక్ట్స్ అండ్ అన్ని నియోజకవర్గాల్లో. నాకు థింక్ మీరు ఆల్రెడీ తిరిగేసి ఉంటారు, రౌండ్ వేసి ఉంటారు. ఎలా అనిపించింది మీకు? ఓవరాల్గా ఏదైనా చేంజ్ కనిపించిందా? ప్రతి నియోజకవర్గంలో మేము వెళ్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వెళ్తుంటే బ్రహ్మరథం పడతా ఉన్నారు ప్రజలు. దానికి ముఖ్యమైన కారణం మా చంద్రబాబు నాయుడు గారు, మా జాతీయ నాయకులు. ఎందుచేతంటే 2019 నుంచి ఈ రోజు వరకు 2024 వరకు ఉండే అధికారంలో ఉండే వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసింది, ఎన్ని దౌర్జన్యాలు చేసింది, ఎంత దుర్మార్గమైన పనులు చేసింది అనేది ఈ ప్రజలు తెలుసుకుంటున్నారు. ప్రతి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు భుజస్కంధాల మీద వేసుకొని గడిచిన 2019 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం చేసిన ఆగడాల్ని ఆయన ప్రతి ప్రజానికానికి తెలియజేసి ప్రజల్ని కాపాడుకుంటున్న విధానం ప్రజలు ఈరోజు గ్రహించినారు. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా, మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మాకు బ్రహ్మరథం పడతా ఉన్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. వార్ వన్ సైడ్,
జగన్మోహన్ రెడ్డిని బై బై చెప్పే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి త్వరలో జైల్లో కూర్చొని చెప్పకూడదు తినే రోజు ఖచ్చితంగా ఈ ప్రజలు ఇస్తారనేది మేము తెలియజేస్తా ఉంటాం. ఓకే, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఇక్కడదే చెప్తా ఉంటాం, 175 వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో కూడా పిల్లిలా కూర్చునే పరిస్థితికి తెచ్చుకున్నావు నువ్వు. నీ బాబాయిని ఎందుకు చంపించో దానికి సమాధానం చెప్పు. నీ చెల్లెములు రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారో దానికి సమాధానం చెప్పు. కాబట్టి వీటి సమాధానం చెప్పి ఆనాడు కోడికత్తి డ్రామా ఆడినాడు, ఈరోజు గులకరాయి డ్రామా ఆడినాడు. నువ్వు నిజంగా కనుక అభివృద్ధి చేసుంటే చెప్తా ఉంటాడు ప్రతి సభలో ఇట్లా చేయి ఊపి, నేను 99% మొత్తం 99% 99% నేను హామీలను నెరవేర్చానని చెప్పినాను. ఏ హామీ నెరవేర్చావు ఒక్కసారి గొక్క తిప్పుకోకుండా 5 కోట్ల మంది జనాలు చెప్పా జగన్మోహన్ రెడ్డి, దానికి సమాధానం చెప్పు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తున్నాము, ప్రజలు గ్రహిస్తున్నారు. 175కి 175 సీట్లు రప్పించాలని తెలుగుదేశం పార్టీ మా యొక్క నినాదం. మీరు 170 సీట్లు గెలిపించాలి. ఈ దుర్మార్గుడిని పాతాళాలకు తొక్కేయాలి, భావి తరాలు కూడా భయపడాలి. ఇట్లాంటి వ్యక్తిని మళ్ళీ పుట్టాలన్నా, ఇలాంటి రాజకీయ పార్టీ మళ్ళీ పుట్టకూడదంటే ఈ ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలను నడుం కట్టాలి. ఈ ఎలక్షన్స్ ఒక పార్టీ కోసమో లేదా మా మెజారిటీల కోసం, మా సీట్ల కోసం కాదు, భవిష్యత్తు కోసం, భావి తరాల కోసం. ఇంత దుర్మార్గమైన చర్యలు రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలు ఎక్కడైనా జరిగాయి అంటారా? బీహార్లో మనం ఎప్పుడెప్పుడు చూసాం, మన చిన్నతనంలో అనుకున్న మన తండ్రులు తాతలు మాట్లాడుకున్నప్పుడు మనం విన్నాం. అసలు ఎలా ఉంటుందో కూడా తెలియని ఆ పరిస్థితిలో బీహార్ రాష్ట్రంలో ఉంటే గజ దొంగలని చెప్పి రకరకాలుగా పేర్లు మనం వినేవాళ్ళం. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం కోసం చెప్పుకుంటున్నారే. ఆంధ్ర రాష్ట్రం అంటే ఏదండి? మన అమ్మ కాదా? మన అమ్మకి మనం గౌరవమా? మన ఆంధ్ర రాష్ట్రాన్ని అతని స్వార్థం కోసం, ఒక వ్యక్తి స్వార్థం కోసమే కదా నడుస్తుంది. ఈరోజు పదవి ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ మనం చేసే పని ఇప్పుడు చిరస్మరణీయం కదా. దానికోసమే కదా ఇంతకుముందు జరిగిన ముఖ్యమంత్రులు కూడా ఎంతమంది ఎన్ని విధాలుగా పనిచేసినారు. మేము రాజశేఖర రెడ్డిని వ్యక్తిగతంగా ఏ రోజు దూషించలేదే, సిద్ధాంతపరంగానే మేము మాట్లాడామే. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారం దిగిపోయినప్పుడు, రాజశేఖర రెడ్డి అధికారంలోకి ఎక్కినప్పుడు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి సంక్షేమాలు కానివ్వండి, ఆయన అభివృద్ధిని కానీ ఏ రోజు ఆపలేదే, కొనసాగించారు కదా. మరి ఆ రోజు నిజంగా అతను విధ్వంసన పాలన చేస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కొట్టారని చెప్పేసి దాన్ని పగల కొట్టేసి ఆయన ఒక ఇల్లు కట్టుకునేవాడా? లేదు కదా. ఆయన కొనసాగించాడు. మేము వ్యక్తిగతంగా ఏ రోజు మాట్లాడలేదే. సిద్ధాంతపరంగా, పార్టీ సిద్ధాంతపరంగా ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే మేము అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, బయట రకరకాల యొక్క సంస్థలతో మేము మాట్లాడడం జరిగింది తప్ప వ్యక్తిగతంగా ఏ రోజు చేయలేదు కదా. మరి ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే వ్యవస్థల్ని విధ్వంసం చేశాడా లేదా? ప్రజా వ్యవస్థని దేనికి కొల్లగొట్టావు నువ్వు? దానికి సమాధానం ఈ రోజు ముఖ్యమంత్రి చెప్పాడా? బాధ్యత లేదా? ఎవరు జోబుల నుంచి డబ్బులు కట్టారు? ప్రజాధనమే కదా. మరి ప్రజాధనం రేపు దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజాధనాన్ని నువ్వు జమ చేస్తావా ట్రెజరీలో? ఇంత విధ్వంసాన్ని సృష్టిస్తే, రాష్ట్రాన్ని అన్యాయం చేసేస్తే నీ స్వార్థం కోసం మేమందరం గమనుండాలనా? కాబట్టి మీ ద్వారా, మీ మీడియా ద్వారా మీ ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే, ఈ ఎన్నికలు మన యొక్క ఆత్మగౌరవం కోసం, మన బతుకులు బాగుపడడం కోసం, మన ప్రజాస్వామ్యం మనం కాపాడడం కోసం, భావి తరాలను కాపాడడం కోసం ప్రతి ఒక్క మనిషి నడుం కట్టి బయటకు రావాలి. ఈ జగన్మోహన్ రెడ్డిని పాతాళంలోకి తొక్కితే కానీ మళ్ళీ రాజకీయ పార్టీ లాంటి దుర్మార్గమైన రాజకీయ పార్టీలు పుట్టాలంటే, వణుకు రావాలంటే అది ప్రజల యొక్క చేతిలో ఒక బ్రహ్మాస్త్రమైన ఆయుధం ఉంది, అదే ఓటు అనేది. ఆ ఓటుకి కదిలి వస్తారు. ప్రజలు తెలుసుకున్నారు. ఎప్పుడెప్పుడు ఆ పోలింగ్ డే వస్తుందా, మే 13 తారీఖుని ప్రజలు చూస్తూ ఉంటాం. ఎందుకంటే మేము కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాం. ప్రతి గ్రామానికి పోతూ ఉన్నాం, ప్రతి గడపకి పోతూ ఉన్నాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాధపడతా ఉన్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాధితుడే. వైసీపీకి సంబంధించిన పార్టీకి జగన్మోహన్ రెడ్డి బాధితుడే. జగన్మోహన్ రెడ్డి చేత బాధింపబడ్డ ప్రతి వ్యక్తి కూడా, అయ్యా మాకు ఎప్పుడు వస్తుంది, మా ఆయుధంతో జగన్మోహన్ రెడ్డిని కోకట్ట వేలతో మేము నశింపజేసి నిజమైన దీపావళి ఆ రోజు చేసుకుంటామని చెప్పి ఈరోజు మాకు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి దాంతోనే మేము ఆ ధీమాతోనే 175కి 175 సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకుంటుందనేది మా యొక్క. మీరు 175కి 175 అంటున్నారు, కానీ మీరు చూస్తేనేమో కూటమి అని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీకి మైనారిటీకి అసలు పడనే పడదు, ఇది జగమెరిగిన సత్యం. కానీ చూసినట్లయితే అటు గుంటూరు పార్లమెంట్లో కానీ అండ్ మీ సొంత జిల్లా కడప పార్లమెంట్లో, ఏవైతే కడప కానీ రాజంపేట పార్లమెంట్ కానీ అత్యధికంగా మైనారిటీస్ ఉన్న ప్రాంతాలు, ముఖ్యంగా ఇవనే కాదు మిగతా ప్రాంతాల్లో కూడా ఈ మైనారిటీస్ అసలు బీజేపీకి ఓటేస్తారంటారా? బీజేపీ తీసుకొచ్చిన ఎన్ఆర్సీ చట్టంతో వాళ్ళంతా చాలా వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళు ఓటేస్తారా? ముఖ్యంగా మీరు ఒకటి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, 2 ఉదాహరణలు ఖచ్చితంగా చెప్తాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈరోజు మైనార్టీలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనతని మీరు మర్చిపోతూ ఉంటారా? దానికి ఉదాహరణ చెప్తా.
ఈ భారతదేశానికి ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతిగా నిలబెట్టింది ఈ గౌరవ నారాయణ అబ్దుల్ కలాం గారి ద్వారా. మర్చిపోయినారు ఆ విషయం? అబ్దుల్ కలాం గారు ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తి అండి? మన రాష్ట్ర శాసన మండలి అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి ఎవరండి? ఫరూక్ గారు దీనికి సంబంధించి చైర్మన్ ఎవరండి? మైనార్టీలకు సంబంధించింది కాదా? ఇమాములకి మైజాములకి వేతనాలు పెంచింది ఏ ప్రభుత్వంలో పెంచినామండి? కాబట్టి కూటమికి ఈ మైనార్టీలకి సంబంధం లేదనేది మీ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాం. ప్రతి మైనార్టీ వ్యక్తి కూడా ఈరోజు అతను గ్రహిస్తూ ఉన్నాడు. ఎవరు లాభ పొందారు, ఎవరు మమ్మల్ని అభివృద్ధి పరిచారు అనేది ప్రతి ముస్లిం సోదరుడు ప్రతి ముస్లిం సోదరీమణి ఆలోచన చేస్తూ ఉంది. మీరు అడిగారు మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్న కూటమి ద్వారా ఈరోజు ఎలక్షన్స్కి పోతున్నామని. దాన్ని కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం. మేము 2014 నుంచి 2019 అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఈ ప్రజానికం కోసమే తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన ఎజెండా అంటూ ఏమీ ఉండదు. తెలుగుదేశం పార్టీకి ఉండేది ఒకటే జెండా, ఒకటే అజెండా, ప్రజలు అభివృద్ధి పరచడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనేది ఏకైక నినాదంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు. మీరు గమనిస్తే కూడా దానికోసమే పార్టీ పరంగా కానివ్వండి, కొంత వ్యక్తులు కూడా మేము దూరం అయ్యాం. మా చంద్రబాబు నాయుడు గారు చాలా మందికి దూరం అయ్యే జరిగింది, వర్గాలకు కూడా దూరం అవ్వడం జరుగుతూ ఉంది. ఆయనకు ఉండేది ఏ వర్గం లేదు, ఆయనకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు. ఆయనకు ఉండేది ఒకటే నినాదం, అభివృద్ధి 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 అభివృద్ధి. నిత్యం మీరు మిడ్ నైట్ కూడా లేపినా కూడా ఆయన అభివృద్ధి జపమే చేస్తారు తప్ప వేరే జపం చేసే పరిస్థితి. ఆ అభివృద్ధి కోసమే 2014లో మేము బీజేపీతో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో మేము పరిపాలన ప్రారంభించడం జరిగింది. ఆ రోజు కూడా ఎందుకు చేసినామంటే రాష్ట్రం ఏ విధంగా ఇడిపోయిందన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, ఈ రాష్ట్ర ఈ ప్రపంచానికి కూడా, ఈ దేశ ప్రజలకి తెలుసు, ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు ఎంత ఘోరాతిగా మనల్ని విడగొట్టినారు, ఏ విధంగా మనల్ని అప్పచెప్పినారు. ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించి ఈ విడిపోయిన రాష్ట్రానికి, ఈ పసికందికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే, ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం ముందుకు పోతుందనే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆయనకు ముఖ్యమంత్రి పదవి గట్టబెట్టడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా రాగానే మన ఏదైతే 5 మండలాలు ఉన్నాయో, రాష్ట్ర విడిపోయిన 5 మండలాలు ఉన్నాయో అవన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేస్తేనే సంతకం పెడతానన్న గౌరవ వ్యక్తి, నిబద్ధత గల వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. అలా విలీనం చేసిన తర్వాత రాష్ట్రం కోసం మనకేం కావాలి? మనకు కూర్చోవడానికి నీడలేదు, మన దగ్గర రెవెన్యూ లేదు, మనకంటూ ఒక సెక్రటరేట్ లేదు, మనకంటూ ఒక క్యాపిటల్ సిటీ లేదు, ఎక్కడ కూర్చోవాలి, డబ్బులు లేవు మన దగ్గర. అట్లాంటి వ్యక్తి ఈరోజు ఒక ఎవరైతే కేంద్రంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారో ప్రధానమంత్రి గారు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఆ రోజు మేము పొత్తు పెట్టుకొని రాష్ట్రానికి కావలసిన గౌరవంగా రావాల్సిన ఏదైతే ఫండ్స్ అయితే ఉన్నాయో దాంతో అభివృద్ధి చేసి ఈయన ఇక్కడ సంపదను కూడా సృష్టించారు. కియా ఫ్యాక్టరీ ఎవరి ఆధ్వర్యంలో వచ్చిందండి? జాకీ ఫ్యాక్టరీ ఎవరి ఆధ్వర్యంలో వచ్చిందండి? టీసీఎస్ కానీ ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ని తీసుకురావడం జరిగిందండి? ఇదంతా వారి హయాంలోనే కదా. దానికోసం అని చెప్పేసి మాకు ప్రత్యేక హోదా కావాలి, పోలవరం ప్రాజెక్ట్ కావాలి. ఎందుకంటే పోలవరం అనేది ప్రాజెక్ట్ కనుక పూర్తయితే కనుక రైతాంగం ఎగువ నుంచి దిగువ వరకు కూడా ప్రతి రైతాంగానికి ప్రతి ఎకరాకి నీళ్ళు వస్తాయి కదండి. ఆంధ్ర రాష్ట్రం మన అన్నపూర్ణ అంటున్నాం, ఈరోజు అన్నపూర్ణగా ఉందా, అడక్కని తినేదానిలాగా ఉందా? ఇది ఎవరు తప్పు? ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర సహాయకారం కావాలి కాబట్టి మేము బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. పరిణామాలు తదనంతరం కూడా 2018లో మేము బయటకు రావడానికి కారణం రాష్ట్ర ప్రజల కోసమే తప్పించే మా సొంత కోసం ఏమొచ్చామండి. ఆ రోజు మేము కేంద్రంలో అధికారంలో ఉండి మేము మిత్రపక్షంగా ఉండి మంత్రి పదవులు కూడా మేము వదులుకొని వచ్చినాం కదా. మా కేంద్ర మంత్రులు కూడా రిజైన్ చేస్తున్నారు కదా. అశోక్ గజపతి గారు కానివ్వండి, సుజనా చౌదరి గారు కానివ్వండి, రిజైన్ చేయడం జరిగింది కదా. ఈ ప్రజల కోసం మేము చేసిన త్యాగాలు కాదా? సో 2018లో ఆ రోజు మేము బీజేపీతో విభేదించి మేము అనుకున్న పనికి మాకు అవ్వట్లేదు, మా ప్రజలు మాకు ఇబ్బంది పడతా ఉన్నారు అని మేము ఆ రోజు విభేదించడం జరిగింది. మాకు వ్యక్తిగత దృష్టిలో ఎవరి మీద లేదు, మాకు ఏ పార్టీ మీద మాకు వ్యక్తిగత దృష్టి లేదు. మీరైన ప్రకారం ఆ రోజు విభేదించి బయటకు వచ్చారు అంటే మీరు కావాల్సినవి వాళ్ళు చేయలేదు కాబట్టే విభేదించి బయటకు వచ్చారు. మరి ఏ నమ్మకంతో ఇప్పుడు మళ్ళీ కలిసి? అదే చెప్తా ఉన్నా, ఏ నమ్మకంతో చెప్తున్నామంటే రాజకీయ పరిణామాల్లో ప్రతి ఒక్కరిని కూడా మారుస్తూ ఉంటుంది, ప్రవర్తనలో మారుస్తూ ఉంటుంది. అటువైపు వాళ్ళ ద్వారా మార్పు ఉన్నది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కానివ్వండి, కేంద్ర నాయకత్వం కూడా ఈరోజు వారి యొక్క ఆలోచన విధానాలు మారినాయి. రాష్ట్రానికి మనం కూడా చేస్తేనే మనకి బాగుంటుందనే ఉద్దేశంతో ఏ పార్టీతో కలవాలని ఆ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన నివేదికలను పెట్టుకునే కేంద్ర నాయకత్వం ముందడుగేస్తుంది కదా. మేము ప్రతి ఒక్కరికి మేము తలుపులు తెరిచే ఉంటాం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం. మాకు ప్రత్యేక ఎజెండా ఏమీ లేదు. ఈరోజు జనసేనతో కానివ్వండి, బీజేపీతో మేము పోవడానికి కారణం ఏంటంటే మాకు ప్రత్యేక హోదా కావాలి, మా పిల్లలకి మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మాట తప్పాడు, ఏ విధంగా మడమ తిప్పాడు మనం కూడా చూసినాం. అపోజిషన్ పార్టీ ఏమన్నాడు? మడమ తప్పను, మాట తప్పను అని చెప్పినాడు. ఇప్పుడు మాట తప్పినాడు, మడమ తిప్పినాడు. సొంత ఇంట్లోనే మడమ తిప్పినాడు, సొంత ఇంట్లోనే మాట తప్పినాడు కదా.
ఇంకా రాష్ట్ర ప్రజలకు మాట చెప్పడానికి ఏముండదు. అట్లాగే ప్రత్యేక హోదా తీసుకొస్తారని చెప్పినాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి 25 ఎంపీలు 23 ఎంపీ 22 ఎంపీలు సరిపోలేదా ప్రత్యేక హోదా తీసుకురావడానికి? ఆనాడు కేంద్రం మెడలు ఉంచుతానని చెప్పాడు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే మెడలు ఉంచుతాను, నేను మంచిగా ఉళ్ళేస్తానని చెప్పినాడు. అధికారం రాగానే ఇతను మెడలు కాదు నేరుగా సాష్టాంగ పడిపోయినాడు పోయి ప్రధానమంత్రి దగ్గర. దేనికోసం పోయినావు? ఈ రాష్ట్ర ప్రజల కోసం నువ్వు మెడలు ఉంచినావా? నీ యొక్క సొంత ప్రయోజనాల కోసమే కదా. నీ 33 కేసులు మాఫీ చేసుకోవడానికే కదా. ఈ 5 సంవత్సరాల్లో ఈ 33 కేసుల్లో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి కోర్టుకి అటెండ్ అయినాడా? కోర్టు జ్యుడిషియల్ విషయాల్లో ముఖ్యమంత్రి అతీతుడితే కాదు కదా. ముఖ్యమంత్రి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి కదా. ఏ యొక్క వాయిదాకైనా సరే ముఖ్యమంత్రి అడగడం జరిగిందా? ప్రతి శుక్రవారం నువ్వు కండిషనల్ బెయిల్ తీసుకున్నావు కదా ముఖ్యమంత్రి. నువ్వు ప్రతి ఒక్కరిని అంటావు దత్తపుత్రుడు ఇంకోటి ఏదో ఇల్లు మీద రకరకాల పేర్లు పెడతావు కదా. అసలు సంగతి నువ్వే మర్చిపోతున్నావా? నువ్వు జైలు పుత్రుడివి బెయిల్ పుత్రుడివి. మరి నువ్వు ఏ రోజైనా సరే నువ్వు పోయినావా? మరి ఆ కండిషన్స్ అన్ని దేనికోసం పోయినావు? అంటే ఈ స్వార్థం కోసం నాకు ఎంపీలు బలమిస్తే నేను కేంద్రానికి సహకరించేస్తే కేంద్రం చేసేస్తుందని చెప్పి అనుకున్నావు. ఈరోజు కేంద్రం ప్రతిదీ కూడా నీ యొక్క దుర్మార్గమైన చర్యలు కనిపెట్టినది. రాష్ట్రానికి ఏది కావాలో దానికోసం ఆలోచించకుండా నీ సొంత ప్రయోజనాల కోసం చేసుకున్నావు కాబట్టి ఈరోజు కేంద్రం నిన్ను చీకొట్టినది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కలవడం జరిగింది. మా పోలవరం పూర్తవ్వాలి, మాకు ప్రత్యేక హోదా రావాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ లేదు. మన రాజధాని ఏంటంటే ఎవరైనా చెప్పగలిగారండి? అది మనకి ఎంత సిగ్గుచేటది. మా రాజధాని మాకు కావాలి, మా రెవెన్యూ లోటు మాకు కావాలి, మా రాష్ట్రం అభివృద్ధి జరగాలి, దానికి కేంద్ర సహకారం కావాలి కదా. ఇక్కడ ఎంత బలమైన ముఖ్యమంత్రి ఉన్నా సరే కేంద్రం సఖ్యతగా ఉండాలి. కేంద్రం నుంచి మనకు రావాల్సిన హక్కులు కానివ్వండి, నిధులు కానివ్వండి మనకు రావాలి. ఎలక్షన్స్ అనేది కేవలం ఒక రోజు వరకు మాత్రమే. తర్వాత అభివృద్ధి మీద చూసుకోవాలి. మాకు రాజకీయంగా ఎవరి మీద విభేదాలు ఉండవు. కానీ నువ్వు ప్రతి పార్టీని కూడా నువ్వు శత్రుగా పార్టీగా చూస్తూ ఉండావే, ఒక ప్రత్యర్థిగా చూస్తూ ఉండావే. గెలిచిన తర్వాత గెలిచినోడు ఓటుని ఇద్దరు కలిసి పనిచేస్తేనే కదా ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందేది, ఆ యొక్క పార్లమెంటరీ అభివృద్ధి చెందేది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా ఒక విరోధిలాగా చూస్తూ ఉండావే. వ్యక్తిగత దోషులు మనం చూడలేదు. గడిచిన 5 సంవత్సరాల్లో ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి జరిగిన అవమానాలు ఈ దేశంలో ఏ పార్టీకైనా జరిగినాయా? మీరు దయచేసి మీరు తెలియజేయండి. మీరన్న ప్రకారమే చెప్తున్నాను సార్. అంటే కలిసి పనిచేస్తేనే విజయం సాధించగలం అనేది మీరు చెప్తున్నారు. సో ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్ జరిగినప్పుడు మేము గమనించింది సెంట్రల్ పార్టీ నుంచి అంటే బీజేపీ నుంచి మోదీ గారు చాలాసార్లు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, నడ్డా గారు వచ్చారు. ఇలా చాలామంది బీజేపీ హేమీలంతా కూడా వచ్చి ఇక్కడ ప్రచారాలు నిర్వహించారు, అవన్నీ చేశారు. కానీ ఇప్పటి వరకు కేవలం నరేంద్ర మోదీ గారు మాత్రమే వచ్చారు ఆంధ్రప్రదేశ్కి. ఆయన వచ్చిన సందర్భంలో కూడా ఏ ఒక్క చోట కూడా టీడీపీకి ఓటు వేయండి లేదా మా కూటమికి ఓటు వేయండి అని ఒక్క మాట కూడా చెప్పిన సందర్భం లేదు. అండ్ జగన్మోహన్ రెడ్డిని తిట్టిన సందర్భం కూడా మాకు అక్కడ కనిపించలేదు. అంటే రాజకీయాలంటే ఈ ప్రతి ఒక్కరు కూడా తిడితేనే మీ యొక్క మీడియాకి అతను ప్రత్యర్థి అని మీరు భావిస్తారా? ఆయన ఒక ప్రధానమంత్రి, ఆయన భారతీయ జనతా పార్టీలో ఆయన ఒక కార్యకర్త. ఆయన ఏ రోజు భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడైతే కాదు కదా. వారు ఒక ప్రధానమంత్రి హోదాలో వారు వచ్చినారు. ఆ పార్టీ తరపున ఆయన ఒక రిప్రజెంట్ చేస్తున్నారు. ఆయన పార్టీ కార్యకర్తనే కదా. ఆ పార్టీ తరపున వచ్చి కూటమి తరపున వచ్చి మా కూటమిని గెలిపించండి అంటారు. కానీ తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, జనసేనకు ఓటేయండి, వైసీపీ పార్టీ చీఫ్ పార్టీ కోటంటి పార్టీ అంటారు కదా. వైసీపీ ఇది అని కూడా ఆయన మాట్లాడింది లేదు. ఇదే ప్రధానమంత్రి గారు అప్పుడు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు తిరుపతి సభలు అన్నారు కదా, మీకు ఏ పార్టీ కావాలి, 420 పార్టీ కావాలా, నడిపించే పార్టీ కావాలన్నారు. మరి ఆ రోజు మీకు మంచి అయింది, ఈ రోజు ఆయన విమర్శించలేదని చెప్పి కాబట్టి వింతగా కనిపిస్తుంది అన్నమాట. ఒక్కొక్క వ్యక్తి రాజకీయాల్లో ప్రతి వ్యక్తి తనకంటూ ఒక సొంత మార్కు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిది అబద్ధాలు చెప్పే మార్కు, మోసాలు చేసే మార్కు, శవరాజకీయాలు చేసే మార్కు, బ్యాండేజ్ కట్టుకొని సింపతితో ప్రచారానికి పోయే మార్కు. పొద్దున్న లెగిస్తే జగన్మోహన్ రెడ్డి మీరు గమనిస్తే మీరు గడిచిన ప్రచారాలు తీయండి, మాకన్నా మీ దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రతి ప్రచారంలోనూ చంద్రబాబు నాయుడు గారి పేరు పెడతాడా, ఎత్తురాడా లేదండి, ఎల్లో మీడియా అంటాడా లేదండి, దత్తపుత్రుడు అంటాడా లేదండి. నువ్వు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటావు అంటే నీలో భయం ఉందా లేదా? నువ్వు ఈ 5 సంవత్సరాల్లో గడిచిన 5 సంవత్సరాలు నేను ఇది చేశాను, నేను ఈ అభివృద్ధి పరిచాను, నేను ఈ రోడ్ వేశాను, నేను ఈ పోలవరం పూర్తి చేశాను, నేను ఈ క్యాపిటల్ సిటీ తీసుకురావడం జరిగింది, నేను ఈ కోర్టు శంకుస్థాపన చేశాను, నేను 10 స్కూళ్ళు కట్టాను అని ఏ రోజని చెప్పగలిగావా? పొద్దున్న లెగిస్తే ప్రతి ఆఖరికి స్కూల్ పిల్లకాయల దగ్గర కూడా నువ్వు నన్ను ఏమి పీకలేరని దౌర్భాగ్యమైన భాషను మాట్లాడి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ని మాట్లాడిన వరస్ట్ ముఖ్యమంత్రి ఎవడైనా ఉన్నాడంటే ఈ దేశంలో ఎదుగురు సందండి జగన్మోహన్ రెడ్డి. అట్లాగా
ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విలక్షణ అనేది ఉంటుంది. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారికి కానివ్వండి, మా యొక్క జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, ఇంకొక మా పార్టీ జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మా లోకేష్ గారికి కానివ్వండి, రకరకాలుగా వారి యొక్క ఆలోచన విధానాలు కానివ్వండి, వాళ్ళకు ఒక విలక్షణ స్టైల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలకి ఏమి చెప్పాలో అది చెప్తారు తప్ప ఇది మీరు చేయండి, వాడు దుర్మార్గుడు, వాడు ఆడు వీడు ఇట్లా వాడు వీడు అనే భాషని వాడుకలోకి తీసుకొచ్చింది ఎవరండి? రాజకీయాల్లో ఎంతమంది గౌరవంగా వస్తామండి? మాకు కుటుంబాలు ఉంటాయి కదా, కుటుంబ సభ్యులు కూడా ఆహ్లాదకరంగా మా యొక్క మాటలు కానివ్వండి, ప్రజలు కూడా మాటలు వినాలి, వాళ్ళకు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. పూర్వీకులు అదే కదా మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చినారు. ఇప్పుడు మా కుటుంబం అంతా కూడా ఒక రాజకీయ కుటుంబమే. వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్తోనే, వాళ్ళ యొక్క స్ఫూర్తితోనే కదా మేము ముందుకు రావడం జరిగింది. మా స్ఫూర్తితో ముందు తరాలు ముందుకు వస్తాయి. ఇప్పుడు మేమే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే రేపు భావి తరాలు కానీ ఇప్పుడు ఉండేవాళ్ళు మన చీ కొట్టరా? ఇప్పుడు వైసీపీకి జరిగిన పరిస్థితి ఏముందండి? ఎంత ఘోరమైన మాటలు మాట్లాడారో మనం గడిచిన 5 సంవత్సరాలు మర్చిపోయినామా? సామాన్యుని దగ్గర నుంచి ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తిని కూడా తోలనాడి హీనంగా మాట్లాడి, ఆడవారిని ఎంత అసభ్యంగా మాట్లాడి, ఎంత దుర్మార్గమైన చర్యలు చేశారనేది ఒక ఆడ మనిషిగా మీరు, ఒక విలేకరుగా మీరు గడిచిన 5 సంవత్సరాల్లో మీరు చూడలేదా? కాబట్టి ఈ యొక్క పరిస్థితులు మారగలగాలి. ఈ యొక్క రాజకీయ విధానాన్ని కానివ్వండి, ఇట్లాంటి దుర్మార్గమైన వ్యక్తుల్ని పోగొట్టాలంటే విధానం మారని ఉద్దేశంతో ఆనాడు మీరు ఏ రోజైతే ఒకసారి ఆంధ్ర రాష్ట్రానికి రావడం కానివ్వండి, అది కూడా మా కూటమి ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రి గారు గుంటూరు జిల్లాకు రావడం జరిగింది. నవ్వుతో నా భవిష్యత్తుగా కూడా ఎంత బాగా మీటింగ్ సక్సెస్ అయిందో మీరు అందరూ కూడా మీరు చూశారు. దాంట్లో కూడా ఈ వైసీపీ ఎన్ని కుట్రలు చేసిందో కూడా మీకు కూడా తెలుసు. వైసీపీ కుట్రే అంటారు. అధికారులు ఎవరున్నారండి? మీరు చెప్పండి, అధికారులు ఎవరున్నారు? అధికారులు తెలుగుదేశం పార్టీ ఉందా, వైసీపీ పార్టీ ఉందా? మీరు మర్చిపోతున్నారు. ఇది చెప్పండి, ఎవరున్నారు ఈ రాష్ట్రానికి? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇదిగురు సంధించి జగన్మోహన్ రెడ్డి. అది మీరు చెప్పండి దయచేసి. యంత్రాంగం అంతా ఎవరి చేతిలో పనిచేస్తూ ఉండదు? ఆ యంత్రాంగాన్ని ఎవరు కంట్రోల్ చేస్తూ ఉంటారు? అది మీరు చెప్పగలగాలి. సో యంత్రాంగం కానివ్వండి, ఈ ప్రభుత్వం ఒక ఇన్వాల్వ్మెంట్ కుట్ర లేకుండా జరుగుద్దంటారా? ఒక సామాన్యుడు చేయగలరా? దయచేసి మీరు చెప్పకండి. ఈరోజు ఒక పోస్ట్ పెడితేనే మీరు ఒక ఫేస్బుక్లో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, లేదా ఇతరత్ర సోషల్ మీడియాలో కనుక మీరు ఒక పోస్ట్ పెట్టే ఫ్రీడమ్ ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? దయచేసి తెలియజేయండి ఒకసారి. అంటే మీకు నచ్చిన విషయాన్ని మీరు షేర్ చేయాలంటే కూడా తాడేపల్లి ప్యాలెస్ మీరు పర్మిషన్ తీసుకోవాలనే. ఇంకెక్కడుంది? భారతదేశంలో డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనకిచ్చిన ఫ్రీడమ్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అణిచివేస్తున్నారా లేదా? ఆ స్వేచ్ఛ ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రౌఢికి ఉందా? మరి అది కుట్ర ఎవరు చేసినట్టు? తెలుగుదేశం పార్టీ చేసినట్ట, వైసీపీ చేసినట్ట? అంటే మీ కుట్ర వల్లే కదా 7 లక్షల పైచులకు, 8 లక్షల పైచులకు జనాభా వచ్చి ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, మా కూటమికి ఏం చేస్తున్నారు, మా భవిష్యత్తు ఏంటి అని తండోపతండాలుగా లక్షల కొద్ది జనాలు వస్తూ ఉంటే ప్రధానమంత్రి గారి యొక్క మాటను కూడా నువ్వు ఆపు చేయించే అంత హీనస్థితికి దిగజారమంటే ఇది నీ భయం అంటే ఏంటో తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా మాట్లాడి ఈ ప్రజానికానికి మేమేమి చేయాలనుకుంటున్నామో సూటిగా చెప్పడం జరిగింది. ప్రజలు ఎలా మోసగింపబడ్డారో అనేది సూటిగా చెప్పడం జరిగింది. ఈ తిట్లు పురాణాలు కానీ, ఈ తిట్లు దండగాలు కానివ్వండి, ఈ యొక్క వల్గర్ మాటలు కానివ్వండి, రాజకీయాల్లో ఈ పని చెయ్యవు. కాబట్టి దాన్ని వాళ్ళందరూ గౌరవంగా వచ్చి గౌరవంగా చెప్పడం జరుగుతూ ఉంది. కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరిని కూడా గెలిపించమని గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. మా పార్టీ జాతీయ అధ్యక్షుల వారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు గత కొన్ని రోజులుగా అంటే ఒక 2-3 రోజుల నుంచి ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రం అంతా వినిపిస్తున్నది ఏంటి అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్. దీని గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంటి సార్ ఇది దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? అసలు దీని గురించి ఒకసారి చెప్తారు. ఎక్కడా లేని విధంగా ల్యాండ్ యాక్ట్ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు తీసుకొచ్చారో చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అసలు అంటే ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? అసలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల్లో తన స్వార్థం కోసం, తన డాబు కోసం, తన నవరత్నాల కోసం, తన జేబు నింపుకోవడం కోసం ఎన్ని రకాలుగా అప్పు చేసాడు అనే సంగతి మీ అందరికీ తెలుసు. నిన్న మొన్నటి వరకు కూడా దాటితే 11,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసినాడు. ఎవరి కోసం అప్పు చేసినావు బా? చెప్పు, ఎవరి కోసం అప్పు చేసినావు? ఈ డబ్బులు ఎవరి దగ్గర పోయినాయి? ఎవరి జోబులు డబ్బులు పోయినాయి? కాడకి ఆఖరికి పిల్లకాయలు చదువుకున్న స్కూల్లో కూడా తాకట్టు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన మార్గాలు మేము చెప్తాం ఎంత దుర్మార్గమైన పనులు. అప్పు తెచ్చుకోవడానికి అప్పట్లో ఉండే గవర్నర్ మీరు గమనించే ఉంటే, అంటే వెళ్ళిపోయినప్పుడు కొత్త గవర్నర్, ఆ గవర్నర్ సంతకం కూడా, గవర్నర్ను కూడా పూచీగా పెట్టి అప్పు తీసుకొచ్చినాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దాన్ని కూడా బట్టబయలు చేసింది తెలుగుదేశం పార్టీ.
విశాఖపట్నంలో కలెక్టర్ ఆఫీసుల్ని, పోలీస్ క్వార్టర్స్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చినాడు. ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చినాడు. ఇదే క్యాపిటల్ సిటీ అమరావతి మేము కట్టిన దానికి క్యాపిటల్ సిటీ కాదని చెప్పి ఆ భూముల మీద కూడా పెట్టి తెచ్చుకున్నాం. శ్మశానాలని చెప్పంటివే కదా. నీ మంత్రివర్గ సభ్యులు కానివ్వండి, నువ్వు పెంచుకునే బయట పెంపుడు కుక్కలు ఎన్ని విధాలుగా అమరావతి కోసం మాట్లాడాయో ఆ అమరావతి మీద కూడా నువ్వు డబ్బులు తీసుకొచ్చింటివే. ఇట్లా రకరకాలుగా అప్పులు చేసుకొని ఈ డబ్బులు సరిపోలేదు. ఇప్పుడు ప్రజల ఆస్తులు కావాల్సి వచ్చింది. దానికోసమే స్పెషల్గా ఒక ప్రత్యేకమైన భూ చట్టం తీసుకొచ్చినాడు. అంటే ఒక భూతం లాంటి మనిషి కదా, అందుకే భూ చట్టం తీసుకొచ్చినాడు. ఎవరికి ఉపయోగం దీని మీద? అతను మేము అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా నువ్వు ఎవడువయా నా ఆస్తి పత్రాల మీద నీ ఫోటో ఉండడానికి? నా సంబంధికుడువా, నా రక్తముడువా, నా బంధువా, లేకపోతే నీ ఆస్తి నాకేమైనా ఇచ్చినావా? గత ప్రభుత్వాల్లో ఏ రోజైనా సరే పాసు పుస్తకాల్లో గత ముఖ్యమంత్రుల బొమ్మలు ఎప్పుడైనా ఉన్నాయా? మీరు చెప్పండి, మేము తెలుసుకుంటాం. మేము మరి లేనప్పుడు నువ్వు కొత్తగా ఎక్కడి నుంచి వచ్చినావా? ఎవరువా నువ్వు? ఈ ప్రజలు దయ తెలిస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. రేపు ఇదే ప్రజలు తంతే వెళ్ళి పోయేసి తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళి పడతావు. అట్లాంటి నీకుండి ఈ యొక్క చిన్న దానికి నువ్వేదో దేవుళ్ళ భావించేసి ప్రజల ఆస్తుల మీద కన్నేసి ఈరోజు నువ్వు వాళ్ళ ఆస్తిని దోచేయడానికి ఒక ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చినావు. ఆ ల్యాండ్ యాక్ట్ కూడా ఎవరు చేయాలండి? నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అని ఒకటి ఉంటుంది కదండి, దాంతో సర్వే చేయించకుండా ఒక ప్రైవేట్ సంస్థకి ఇవ్వడం ఏంటండి? కాలిఫోర్నియాలో ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీకి నువ్వు సర్వే కోసం, ప్రైవేటైజేషన్ కోసం ఆ కంపెనీకి ఇస్తావా నువ్వు? చెప్పండి ఈ యొక్క ప్రభుత్వాన్ని. ఆ కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ సర్వే చేస్తే ఇప్పటికీ కూడా భూ సర్వే జరిగిందండి. గడిచిన 5 సంవత్సరాలు భూ సర్వే చేసినారు. 4000 గ్రామాలకు మాత్రమే భూ సర్వే జరిగింది. అంటే 1/3 మాత్రమే. ఇంకా ఎన్ని వేల గ్రామాలు ఉన్నాయండి? ఎన్ని వేల గ్రామాలు ఇంకా సర్వే చేయాలి? సర్వే చేసిన తర్వాతనే కదా యాక్ట్ అనేది. అది కూడా యాక్ట్ ఎప్పుడది? ప్రతి ఒక్కరిని సంప్రదించిన తర్వాతే. ఈ రాష్ట్రంలో ఎవరిని సంప్రదించినారండి? మీ ఆస్తి మీరు లాక్కుంటారంటే మీరు ఇచ్చేస్తారా? ప్రభుత్వానికి ఇచ్చేస్తారండి? మీ తాతలు తండ్రులు మీ పిత్రార్జితులైన ఆస్తిని మీకు కాకుండా ఈరోజు ప్రభుత్వం దొడ్డిదారిన ల్యాండ్ గ్రాబింగ్ చేయడానికి మీ ఆస్తి తీసుకుంటా ఉంది. ఇది ల్యాండ్ గ్రాబింగ్ ముమ్మాటికిను మీ యొక్క ఆస్తి మీద కన్నుబడినది. జగన్మోహన్ రెడ్డికి కనుచూపు మేర వరకు అప్పుడెప్పుడు మనం పూర్వకాలంలో చదువుకున్నాం ఒక పురాణాలు. అశ్వమేధ యాదవ్ అని చెప్పేసి ఒక అశ్వాన్ని వదిలితే ఆ అశ్వం ఎంత దూరం అయితే పరిగెడుతుందో అంతవరకు కూడా ఆ ల్యాండ్ నాదే అని చెప్పేసి అప్పట్లో ఆ రాజు అనేవాడంట. అట్లాగే ఈరోజు దాన్ని తలపిస్తూ ఉండావే. 5 కోట్ల మంది ప్రజలు చుట్టూ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సముద్రం, అక్కడ కొండల్ని వదల్లే, అడవుల్ని వదల్లే, ఇసుకని వదల్లే, మైన్ని వదల్లే, ఇంకా అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులు మిగిలినాయి. ఈ ఆస్తులను కూడా నువ్వు దోచేయాలనే ఉద్దేశంతో దొడ్డిదారి నువ్వు యాక్ట్ తీసుకొచ్చినావే. ఈ రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు హామీ ఇస్తూ ఉంటుంది, కూటమి హామీ ఇస్తూ ఉంటుంది. రేపు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే ఈ యొక్క చట్టాన్ని మేము నిషేధిస్తాం. ప్రతి ఒక్క ఆస్తిని మేము కాపాడతాం, ప్రతి ఒక్క ప్రజానికాన్ని మేము కాపాడతాం. మీ ఆస్తులు ఎక్కడికి పోవండి, మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి కుటిలంతో చేసిన యాక్ట్. ఇది ఒక దేశంలోనే కాకుండా బీజేపీనే కదా సార్ ఈ యాక్ట్ ని తీసుకొచ్చింది మాత్రం బీజేపీ. అదే చెప్తా ఉన్నామా. ఇది బీజేపీ యాక్ట్ తీసుకొస్తే ఏం సంప్రదించినది? నీతి ఆయోగ్ ఏమంటది? ప్రతి ఒక్క రాష్ట్రంలోనే చర్చ జరగాలి, ప్రతి రాష్ట్రంలో ప్రజానికానికి సర్వే చేయాలని చెప్పినది కదా. గడిచిన మరి దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేనిది ఆంధ్ర రాష్ట్రం ఎందుకు ఇంత తొందరగా యాక్ట్ జరుగుతూ ఉంది? ఎందుకు ఇప్పటికీ కూడా అంత స్పీడ్గా జరుగుతూ ఉంది? అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, ల్యాండ్ గ్రాబింగ్ అనేది అర్థమవుతుంది కదా. మీ యొక్క ల్యాండ్ని దోచేయాల్సిన పరిస్థితికి, హీనస్థితికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కదా. ఎంత తొందరగా ల్యాండ్ తీసేస్తే అంత తొందరగా నీ ఆస్తి మీద మా ఆస్తి మీద నీ పెత్తనం ఏందయ్యా? ప్రజల ఆస్తి మీద నీ పెత్తనం ఏంది? మీరు ఎంతో కష్టపడో రూపాయి దాచుకోనో లేదా పూర్వీకులు ఇచ్చిన ఆస్తినో మీ యొక్క సొంతాల కోసం అమ్ముకోవాలన్నా ఈరోజు మీరు తాడేపల్లి ప్యాలెస్ మీరు పర్మిషన్ తీసుకోవాలి. ఈరోజు మీరు ఏదైనా క్రయ విక్రయాలు చేయాలంటే ఇప్పుడు మీ అవసరాల కోసమో, మీ పిల్లకాయల ఎడ్యుకేషన్ కోసమో, లేదా ఒక వ్యాపారం కోసమనో, లేదా ఇతరాతరాల కోసం వెళ్ళడానికి కోసమో మీరు ఒక బ్యాంకులోనో లేకపోతే ఒక అమ్ముకోవడానికి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి కదా. అవసరాల కోసం ఖచ్చితంగా ఏమమ్ముతారు? ఒకరి దగ్గర డబ్బులు అడిగే బదులు మన దగ్గర ఉండే వస్తువుని అమ్ముకుంటాం. అప్పుడు మీకు ఎవరు పర్మిషన్ అవసరం లేదు. క్రయ విక్రయాలన్నీ కూడా ఒక వైట్ రూపంలోనే కదా జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు మీరు ఆస్తి అమ్ముకోవాలంటే తాడేపల్లి ప్యాలెస్ పర్మిషన్ అడగాలి. అయ్యా మా ల్యాండ్ అమ్ముకుంటామయ్యా అని చెప్పి ఈ ప్రజ వెళ్ళి చేతులు కట్టుకునే పరిస్థితి, అడుక్కునే స్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నాడు. అంటే ఈ ప్రజానికాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చూస్తున్నాడండి? నీకు ఓట్లు వేసేటప్పుడు దేవుడు అంటావా? ఓట్లు అంటే మీకు అధికారం రాకముందేమో జనం వేరు మనం వేరు అంటావు.
అధికారంలోకి వచ్చిన తర్వాత జనం లేరు, మనం లేరు, జనమే లేరని చెప్పి నువ్వు తప్పిస్తూ ఉంటావే. దానికి తెలుగుదేశం పార్టీ, కూటమి, జనసేన కానీ ఎప్పటికి కూడా క్షమించదు. నీ ఆగడాలని మేము ఆపుతాం, నీ యొక్క దుర్మార్గమైన చర్యల్ని మేము అడ్డుకుంటాం. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మేము హామీ ఇస్తూ ఉంటాం. అధికారంలోకి రాగానే ఏదైతే భూ చట్టం ఉందో దాన్ని పూర్తిగా ఉపసంహరిస్తాం. ఈ రాష్ట్ర ప్రజలు ఏ ఆస్తులు అయితే పోగొట్టుకున్నారు, ఏ ఆస్తులు అయితే ఉన్నాయో వాటిని సంరక్షించే బాధ్యత మేము తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం. ఒకవేళ నిజంగా ఇదే పరిస్థితే కనుక ఉండుంటే వైసీపీ అంత మూర్ఖంగా కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఇలాంటివి తీసుకొస్తుంది అంటారా సార్? అంటే దీనివల్ల ఇంత నష్టం జరుగుతుంది అనుకుంటే ఏ పార్టీ అయినా గెలవాలి అనే ముందుకెళ్తూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వైసీపీ ఇలాంటి ఇలా మీరు వైసీపీ అంటున్నారు, దాంట్లోనే ఉంది కదా వైసీపీ అని, చీపన్లే కదమ్మా. ఈరోజు జరుగుతున్న ఆ పార్టీ యాడ్ నుంచి పుట్టినది. మీరు ఒకటి ఆలోచించేయండి, ఆ పార్టీ యొక్క చరిత్ర తీస్తే యువజన శ్రామిక రైతు పార్టీ ఎక్కడి నుంచి పుట్టినది? ఒకప్పుడు వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ. చూసినాం కదా ఆ అనంతపురం ఎంపీ ఏం చేసినాడో, అసెంబ్లీలో అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి ఏం చేసినాడో. అంటే అప్పుడు ఏమైంది? యువజన శృంగార రసిక కామ పార్టీ అయిపోయినది. ఆ పార్టీ ఎంత దుర్మార్గంగా ఎక్కడి నుంచి పుట్టినది? జైలు గోళ్ల నుంచి పుట్టలేదా? ఈరోజు ఆ పార్టీ అక్రమ సంపాదన నుంచి ఈరోజు బతకట్లేదా? యాడ్ నుంచి వచ్చినాయండి. సాక్షి టీవీ యాడ్ నుంచి వచ్చింది, సాక్షి పేపర్ నుంచి యాడ్ వచ్చింది, భారత సిమెంట్ యాడ్ నుంచి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అదేదో చెప్పమని చెప్పి కదా 5 సంవత్సరాలు పెట్టి మేము అడుగుతూ ఉంటాం కదా. మరి ఆ పార్టీ పుట్టింది అక్రమ సంపాదన నుంచి పుట్టిన పార్టీ ఇలాంటి దుర్మార్గాలకి చేయదని గ్యారంటీ ఏముందండి? అధికారం వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళకి అధికారం కావాల్సింది ఈ దుర్మార్గాలు చేయడానికే కదా. మీరు మొదట ఏం మెప్పించినారు? ఒక్క ఛాన్స్ అని చెప్పి మొదలుపెట్టినావు కదా. ఆ ఒక్క ఛాన్స్ ఈరోజు భస్మాసురుడు ఆస్తో వేయించినావు కదా. ఛాన్స్ ఇస్తే అధికారంలోకి రాగానే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత పీడించుకొని తింటా ఉన్నాడు. భూ మాఫియా అన్నాడు, ఇసుక మాఫియా అన్నాడు, మద్యం మాఫియా అన్నాడు. ఇప్పుడు ఈరోజు భూ మాఫియాకు వచ్చింది. హత్యలు, శవ రాజకీయాలు, దళితులు, గిరిజన, హరిజన మైనార్టీని ఎంతమందిని చంపడం జరిగింది. ఒక అక్క చెల్లమ్మని ఏడిపిస్తున్నాడని చెప్పి అడిగితే ఆ కుర్రవాడిని ప్రకాశం జిల్లాలో నడి రోడ్లు పెట్రోల్ పోసి తగలబెట్టలేదా అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తిని? ఈ వైసీపీ ఆగడాల కోసం, ఇందాక మీరు మైనార్టీలు అన్నారు, ఈ వైసీపీ ఆగడాల కోసమే ఒక మైనార్టీ కుటుంబం ఆత్మహత్య చేసుకోలేదా? కుటుంబం ఆత్మహత్య చేసుకోలేదా? యాక్చువల్గా ఉదాహరణ మీకు నిజం చెప్పాలంటే ఇస్లాంలో ఆత్మహత్య అనేది అత్యంత పాపమైనా సరే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎన్ని విధాలుగా చిత్రహింసలు చేశారో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మైనార్టీలు కూడా ఇవన్నీ అర్థం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూటమికి సమర్థిస్తున్నారు. ప్రతి ఒక్క ముస్లింలు బయటకు వచ్చి కూటమిని మేము గెలిపించుకుంటాం, మాది బాధ్యత, ఈ దుర్మార్గమైన వైసీపీని మేము తొలగిస్తామని, మేము బయట పాలదోస్తామని చెప్పి వాళ్ళందరూ హామీ ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వైసీపీ చేసే దుర్మార్గమైన పనులు. మీరు అన్నారు ఎలక్షన్ ముందు ఎందుకు చేస్తారని. బలం ఉన్నప్పుడు ఏ బలం సరిపోతుందండి? గడిచిన 5 సంవత్సరాలు ఎన్ని లక్షల కోట్లు ఈ జగన్మోహన్ రెడ్డి దోచేసినాడు. ఇదంతా ప్రజల డబ్బులు కాదా? ఈ ప్రజల డబ్బుతో నేను ఏదైనా చేయగలంటాడు. 10 రూపాయలు పెట్టుబడి పెడతాడు, 100 రూపాయలు లాగుతా ఉన్నాడు. నువ్వు నవరత్నాలు అని చెప్పేసి ఒక చేత 10 రూపాయలు ఇస్తా ఉంటావు, ఇంకో చేత 100 రూపాయలు ప్రజల యొక్క రక్తాన్ని లాగుతూ ఉంటావు కదా. దానికోసం ఈరోజు ఎన్ని మాటలు చెప్పినా కూడా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ ధన బలంతో, ఆ అధికార బలంతో నేను ఏదైనా చేయగలన ఉద్దేశంతో ఈరోజు ఈ యాక్ట్ తీసుకొచ్చి నువ్వు చిత్రం చేస్తున్నావు. అడిగి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కూటమి అడుగుతున్న ప్రశ్నలకి ఈరోజు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఎందుకు మెన్నుండిపోయింది? మేము కాలిఫోర్నియా కంపెనీని కూడా చెప్తున్నాం కదా, ఆ కంపెనీకి నువ్వు ఇచ్చావా లేదా? ఆ సంస్థకు నువ్వు సరిగా అప్పచెప్పావా లేదా? ఆ కంపెనీ ఎవరిది? దీనికి ఆ పార్టీ కానివ్వండి, ఆ ప్రభుత్వంగా ఉండే వ్యక్తులు కానీ సమాధానం చెప్పాలా లేదా? ఈ రోజు కూడా నువ్వు సమాధానం చెప్పట్లేదంటే అవన్నీ నిజాలే కదా. కాబట్టి వైసీపీకి భయం లేదు, ప్రజలన్నా భయం లేదు, ప్రజాస్వామ్యం అన్న గౌరవం లేదు. మీరు ఎన్ని దున్నపోతు మీద వర్షం పడితే అది ఎలాగైతే ఉండదో మేము ఎన్ని మాటలను మేము పట్టించుకోం. మాకు కావాల్సింది డబ్బులు, మాకు కావాల్సింది భూ మాఫియా. దానికోసం ఎన్ని ప్రాణాలైనా తీస్తాం, ఎంతమందినైనా చంపుతాం. కడకి పెన్షన్ కోసం కూడా ముసలి వాళ్ళని చంపుతున్నావే. నీ హత్య రాజకీయాలు ఏం బాగుపడతావే జగన్మోహన్ రెడ్డి? ఈ ప్రజలు ఉసురు తగులుకోనా చూసామా? గడిచిరు నిన్న ఒక్కరోజు ఎంతమంది వృద్ధులు చనిపోయినారు పెన్షన్ కోసము. అభాగ్యులకి పెన్షన్ ఇవ్వాల్సింది అభాగ్యుల్ని ఈ విధంగా ఏడిపిస్తూ ఉండావే. దీనికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే అంటారు కదా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి కూడా కారణమేనండి. వివేకకు చనిపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గులకరాయి తాగడం చంద్రబాబు నాయుడు గారే కారణం. కోడికత్తి కూడా చంద్రబాబు నాయుడే కారణం. మొన్న బస్సులు ఎక్కబోయి తప్పని పడిపోయినాడంట, నాకు ఎవరో మిత్రుడు చెప్పినాడు, దానికి కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం. సిగ్గుండాలయా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, నీ ఒక పార్టీకి అధ్యక్షుడు అయ్యి ఉండి విధానపరంగా మాట్లాడకుండా ఏది పడితే అది నువ్వు చంద్రబాబు నాయుడు గారు వేస్తూ ఉన్నావు.
చిన్నతనంలో మనం కూడా గమనించాం, మన తల్లిదండ్రులు ఎప్పుడైనా భయం వస్తే కనుక శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని చెప్పి అనుకో బాబు బయటికి వెళ్దా అంటారు, అవునా కాదండి? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా బయటికి వెళ్తే జై చంద్రబాబు అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే భయం, ఆ పేరు తెలిస్తే ధైర్యం వస్తుందని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పేరు చెప్తా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత పిరికి పంద ఈ రాష్ట్రంలో ఎవడు లేడు. దానికోసమే పొద్దున్న లేచి చంద్రబాబు నాయుడు గారి పేరు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి పేరు చెప్తూ ఉంటాడు. ఈ 3 పేర్లు చెప్తే నాకు ధైర్యం వస్తూ ఉంటుంది. అందుకే కదా 5 సంవత్సరాలు పెట్టి కూడా నువ్వు పేర్లు చెప్తా ఉండవు. కాబట్టి ప్రతి దాన్ని కూడా ఒక మోసం అభద్రతో బతికే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆనాడు అధికారంలో రావడం కోసం కోడికత్త డ్రామా ఎట్టాగాడినాడు. ఈరోజు ఈ బ్యాండేజ్ ముఖ్యమంత్రి గులకరాయి రాగానే బ్యాండేజ్తో ప్రచారానికి పోతూ ఉంటాడు. నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా, నువ్వు ఎంత మహానటివైనా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మే 13వ తారీఖున నిన్ను అంతం చేయడం ఖాయం. మే 13వ తారీఖున ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజమైన దీపావళి చేసుకుంటారు. నువ్వు భూబకాసురుడివి. ఆనాడు మనం ఏదైతే నరకాసురుడిని ఏ విధంగా నరకాసు వద్ద ఎప్పుడైతే జరిగిందో, ఎప్పుడైతే ఈ యొక్క లోకం కూడా దీపావళి చేసుకుంటా ఉంది, మే 13న కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దీపావళి చేసుకుంటారు. సరైన దీపావళి తీసుకుంటారు, ఉత్సాహంగా దీపావళి. ప్రతి ఒక్క జూన్ 4వ తారీఖున ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడుతుందో ఆ రోజు ఖచ్చితంగా అఫీషియల్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లోనూ దీపం వెలిగిస్తారు. మరి తప్పట్లు కొట్టి కొత్త ప్రభుత్వాన్ని స్వాగతం పలుకుతారు. నిజమైన దీపావళి ఆ రోజు చేసుకుంటారు. ఆంధ్ర రాష్ట్రం రాబోయేది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీతో ఏర్పడే ప్రభుత్వం రాబోతా ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు రాబోతా ఉన్నాయి. మనకి ఏదైతే రావాలో ఆ హక్కులని మనం సంపాదించి మీ ద్వారా తెలియజేస్తాం. సో ఫైనలీ మీరు కడప ప్రాంతవాసి కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అండ్ మీరు అదే నియోజకవర్గంలో ఉన్నారు. మీ పార్లమెంట్, కడప పార్లమెంట్ గురించి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా చూస్తుంది సార్. అక్క తమ్ముడు పోటీ పడుతున్నారు. కూటమి నుంచి పోటీ చేసినప్పటికీ కూడా సో కాన్సన్ట్రేషన్ అంతా కూడా షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డి అనే చూస్తున్నారు. ఏం సార్, ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? మీరు అన్నారు ఇందాక అక్క తమ్ముడు గెలుస్తున్నారా అని. ఎందుకు షర్మిల అవినాష్ రెడ్డి గెలుస్తున్నారు? ఎవరండి అవినాష్ రెడ్డి? దేనికి సంబంధించిన చూడండి ఆ వ్యక్తి. రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి హత్యలో అతను హంతకుడు అని ఎవరంటున్నారండి ఆ మాట? సొంత మనిషి అన్నారు కదండి. గౌరవ షర్మిలారెడ్డి గారు అన్నారు కదా. వైఎస్ షర్మిలారెడ్డే కదండి, వై షర్మిలారెడ్డే కదండి అన్నది. ఆమె ఎవరండి? ఒక జాతీయ పార్టీకి, ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షురాలు. అది కూడా ఎక్కడుందండి? పులివెందల గడ్డ మీద కూర్చుని అంత కదండి. నా చిన్నాన్ని చంపించింది జగన్మోహన్ రెడ్డి, చంపింది అవినాష్ రెడ్డి, ఎన్నిసార్లు చంపాడు అనే సంగతి కూడా ఆమె చెప్పింది కదండి. నిన్నకాక మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చింది కదండి. నిన్న జమ్మనవాడలో స్టేట్మెంట్ ఇచ్చింది కదండి. అంటే ఈరోజు ఈ రాష్ట్రానికి కానివ్వండి, దేశంలో కానీ ఇద్దరు పేర్లు ఎందుకు వినబడుతున్నాయంటే, ఒక అమాయకుడిని అత్యంత కిరాతకంగా అతని స్వార్థం కోసం చంపాడు. కాబట్టి వాళ్ళిద్దరి పేర్లు ఈరోజు నిలబడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసే వ్యక్తి కాదు, అభివృద్ధి వినాశకుడు. శవ రాజకీయాలు చేసేవాడు, హత్య రాజకీయాలు చేసే అతను పైకి వచ్చినాడు తప్ప నేను ఈ అభివృద్ధి చేశాను అని నిరంతరం ఏ రోజైనా మాట్లాడడం జరిగిందా? మీరు అన్నారు గడిచిన అన్ని పార్లమెంటరీల కన్నా ముఖ్యంగా కడప పార్లమెంట్కి ఈరోజు బాగా ఎక్కువగా మాట్లాడుతోంది ఎవరు గెలుస్తారు, ఎవరు గెలరు. ప్రజలు నిర్ణయిస్తారు. అది ఇప్పుడు కూడా న్యాయం వైపు ఉంటారా, అన్యాయం ఉంటారు ప్రజలు. నేను ఆ పార్టీల తరపున రిప్రజెంటేటివ్ కాదు, నేను నా తెలుగుదేశం పార్టీకి రిప్రజెంటేటివ్. నా తెలుగుదేశం పార్టీ వ్యక్తికి గెలిపించడానికి నేను ఆహార్నేసులో కష్టపడతాను. ప్రతి కార్యకర్త కష్టపడితే ప్రతి కేడర్ పనిచేస్తూ ఉంటుంది. రైట్. అంటే ఆవిడ పచ్చ చీర కట్టుకొని మరి టీడీపీ అధినేతని కలిసింది, ఆయన కనుసన్నల్లోనే అంతా జరుగుతుంది అని చెప్పి అంటున్నారు కదా. తెలుగుదేశం పార్టీ అధినేతని ప్రపంచం నలుమూల నుంచి వచ్చి కూడా కలుస్తారండి. అది ఆయనకుండే కరిష్మా. జగన్మోహన్ రెడ్డిని ఎవరు కలుస్తారండి? హత్య చేసేవాళ్ళు, హంతకులు. ఎందుకంటే ఇతనే పెద్ద హంతకుడు కదా. ఒక క్రిమినాలిటీ చేసేవాళ్ళు, క్రిమినల్ మైండ్ ఉండేవాళ్ళు, ల్యాండ్ గ్రాబింగ్ చేసేవాళ్ళు, అలాగే మనీ లాండరింగ్ చేసేవాళ్ళు, వీళ్ళే కదా కలుస్తారు. చంద్రబాబు నాయుడు గారిని కలిసే ప్రతి వ్యక్తి ప్రపంచం నలుమూల నుంచి వచ్చి కలుస్తారు. దాంట్లో వై షర్మిల కూడా కలిసింది. దాంట్లో మేము ఎల్లో చీర కట్టుకుని అంటే తెలుగుదేశం పార్టీకి పసుపు జెండా ఉంటే పసుపు చీరలు కట్టుకోకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం రాసినాడు. అతను వాళ్ళ తాత రాసిన రాజారెడ్డి రాజ్యాంగంలో. కాబట్టి ఈ వైసీపీ పార్టీకి చెప్పుకోవడానికి ఏది ఉండదు. కాబట్టి సొంత చెల్లెల మీద కూడా ఇది దారుణంగా సోషల్ మీడియాలో రాయిస్తున్నామంటే, ఒకే తల్లి కడుపుని పుట్టి ఈరోజు నువ్వు సొంత చెల్లెల మీద కూడా నువ్వు నిందలు మోపించి సోషల్ మీడియాలో బజార్కి ఈడుస్తున్నావంటే నీకు ఎంత విలువలు ఉన్నాయి అనేది మా ప్రాంత ప్రజలు గమనిస్తూ ఉంటారు.
సో కాబట్టి ఆ ప్రాంత ప్రజలు ఎప్పుడు నిర్ణయం ఇవ్వాలో ఆ నిర్ణయం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇస్తారు. ఆ నిర్ణయం చూసి జగన్మోహన్ రెడ్డికి కళ్ళు బయర్లు కమ్మే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఇకపోతే మా పార్టీ తరపు నుంచి మా కూటమి దగ్గర నుంచి పులివెందుల్లో మా బీటెక్ రవి గారిని గెలిపించుకోవడం కోసం కానీ, కడప జిల్లాలో మా పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకోవడంలో కానీ మా కార్యకర్తలు మా కేడరు కానీ, మా నాయకులు కానీ, మా లీడర్స్ కానీ, మా అధినాయకుడు కానీ కృతనిశ్చయంతో ఉన్నారు. ఈరోజు కడపలో ఈరోజు సార్ ప్రోగ్రాం జరిగింది. ఎంత బ్రహ్మరథం పట్టారో మనం చూసినాం. మేము పార్టీ పరంగా నేను చెప్పాల్సిన పని లేదు. మీడియాకి మీ కళ్ళు ఉన్నాయి. మీది శివుడికి మూడో కన్ను ఎట్లాగో మీడియాకి మీ కెమెరా కన్ను మీద అలా అంత అత్యంతమైన శక్తివంతమైన కెమెరా. ఆ కెమెరాకి చిక్కలేదు. ఆ యొక్క జనాలు కానివ్వండి, బగబగమండి ఎండను కూడా ఆ ప్రజలు అక్కడ ప్రజలు లెక్క చేయకుండా ఒక నాయకుడు కోసం, ఒక నాయకుడు పిలుపు కోసం, ఒక నాయకుడు మాట కోసం వచ్చినారంటే ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అనే సంగతి మీరు అర్థం చేసుకోవాలి. అక్క గెలుస్తుందా, తమ్ముడు గెలుస్తాడని తర్వాత చూద్దాం. జగన్మోహన్ రెడ్డి అంటుంటాడు, అవినాష్ రెడ్డి పిల్లోడు అంటాడు. పిల్లోడైతే పలక స్కూల్కి పంపించవా? పార్లమెంట్ దేనికి పంపిస్తూ ఉంటావు? ఇంకా అచ్చలు చేయడానికా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకి ఆ ప్రాంత ప్రజలు వినే పరిస్థితి లేదు. దొంగల్ని హంతకుల్ని పార్లమెంట్కి పంపించే పరిస్థితి లేదు. ఇది వాళ్ళకప్పుడు వాళ్ళ కుటుంబ గొడవ. ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన గొడవ. నీ చెల్లికే నువ్వు సమాధానం చెప్పలేకపోతా ఉంటివే, నీ చెల్లి అడిగిన ప్రశ్నలకే నువ్వు సమాధానం దాటవేయకుండా తాడేపల్లి ప్యాలెస్లో మియాం అంటూ కూర్చొని ఉంటావు. ఇంకా పులివెందులకు వచ్చి ఏం మాట్లాడుతూ ఉండవు. కాబట్టి ఈ పులివెందుల ప్రజలు కానివ్వండి, కడప ప్రజలు, ప్రాంత ప్రజలు ప్రతి దీన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఏ నాయకుడు మాకు అండగా ఉంటాడు, ఏ నాయకుడు మమ్మల్ని అభివృద్ధి పరుస్తూ ఉంటాడు, మా ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తూ ఉంటాడు అనేది వాళ్ళు ఆలోచన చేసుకొని రేపు పార్లమెంట్కి ఎవరిని పంపించాలో ఆ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకోవడానికి మా యొక్క వ్యక్తుల్ని, మా తెలుగుదేశం పార్టీ, మేము మా పార్టీ తరఫున మా వ్యక్తుల్ని గెలిపించడానికి అహర్నిశలు మేము పనిచేస్తూ ఉంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంత బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.